మన నగరాలు పట్టణాలు ప్రగతి బాట పట్టాలంటే బీజేపీని గెలిపించండి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమగ్రాభివృద్ధి. ఇది తెలంగాణ ప్రజలకు మోదీ గ్యారంటీ. కమలం గుర్తుకే మన ఓటు. సేవ్ తెలంగాణ. ఓట్ ఫర్ బీజేపీ. చాగంటి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన నైతిక అంశాలపైన సలహాదారుగా ఉన్నారాయన. ఆంధ్రప్రదేశ్లో నైతిక విలువలు పెంపొందించడానికి సంబంధించిన సలహాలు చాగంటి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలి. దానికోసం ఆయనకు సలహాదారు అనే ఒక పదవి ఇచ్చారు. ఆయన సలహాదారు పదవిని స్వీకరించారు. సో ఆ సలహాదారు పదవి స్వీకరించిన చాగంటి వారు నైతిక విలువలతో కూడిన ప్రకటనలే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రాజకీయ పార్టీల నాయకులు చేస్తున్నారా? ఒక్కసారి గమనించండి. ప్రజల్లో, రాష్ట్రంలో నైతిక విలువలు పెంపొందించడం విషయం ఓకే. మీ ప్రవచనాలను విని అందరం ఇన్స్పైర్ అవుతుంటాం. చాలా సందర్భాల్లో మీ ప్రవచనాలను వింటుంటాం. అనేక మంది వింటుంటారు. కానీ ఆ 10 మంది, 15 మంది నాయకులకు నోటి శుద్ధి లేకుండా, నైతికత లేకుండా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్న నాయకులకు 4 నైతిక విలువలేదో నేర్పించండి కదా. వాళ్ళకి నైతికత ఏంటో చెప్పండి కదా. ఇది నైతికత కాదు, బాధ్యతలో ఉన్న వాళ్ళు ఇలా మాట్లాడకూడదనే ఒక్క మాట చెప్పండి కదా. వాళ్ళ నోర్లు కాస్త మూయించండి కదా. విచారణ సంస్థలు తేల్చిన తర్వాత ఎవడు తప్పు చేస్తే వాడికి ఉరిశిక్ష వేద్దాం. కానీ అప్పటి వరకు భక్తుల్ని మానసిక క్షోభకు గురి చేసే హక్కు మీకు ఎవరిచ్చారు?